డియర్ శాంతి, నీ 60వ పుట్టినరోజు సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. మనం భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన సామాజిక నేపథ్యం నుంచి వచ్చి 42 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఈ జీవితాన్ని కంప్లీట్ చేయటాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇది మన 2 కుటుంబాలను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేరకు సక్సెస్ఫుల్గా రన్ చేశానని భావిస్తున్నాం. నీ పూర్తి సహాయ సహకారాలతో దాన్ని మనం కంప్లీట్ చేసామని నేను భావిస్తున్నాను. నా ఉన్న వ్యాపకాల వల్ల కానీ, లేకపోతే నాకు ఉన్న కొన్ని సోషల్ కమిట్మెంట్స్ వల్ల కానీ నీకు సమయం ఇవ్వకపోయినా పిల్లల బాధ్యతలు మొత్తం నీ భుజాలపై వేసుకుని వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి విజయవంతమైన నిబద్ధత కలిగిన వారిగా తయారు చేయటంలో నీ కృషి అద్భుతం. మనకు ఆడపిల్లలు లేకపోయినా నీ కోడళ్ళనే కూతుర్లుగా భావించి సమయానుకూలంగా వారికి సలహాలు సూచనలు ఇచ్చి మంచి కుటుంబంలో భాగంగా చేయటంలో నువ్వు 100% సక్సెస్ అయ్యావు. అంతేకాదు, నీ పిల్లలకు కూడా మంచి ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా సర్దుకుపోవాలో చెప్పి హ్యాపీ ఫ్యామిలీని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించావు. మనకులాగానే నీ కోడళ్ళు కూడా విభిన్న నేపథ్యంలో నుండి వచ్చినప్పటికీ వారిని సమన్వయపరిచి వారితో మంచి మోడల్ ఫ్యామిలీని అంటే ఎలా ఉండాలో నేర్పించావు. మన మనవరాళ్ళకు కూడా ప్రేమను పంచి వారి నుండి ప్రేమను పొందగలిగావు. ఈ విషయాల్లో నా పాత్ర చాలా స్వల్పం, అందుకు నీకు కృతజ్ఞతలు. ఇన్ని చేయడం వల్లే, ఇంత కృషి చేయడం వల్లే నేను ఈ సమాజంలో ఒక విజయవంతమైన వ్యక్తిగా నిలబడ్డాను. అందుకే మిగిలిన జీవితం అంతా నీకు తోడుగా ఉంటూ నీకు అన్ని విషయాల్లోనూ వెన్నుదన్నుగా నిలబడి నిన్ను సమర్థించడానికి ప్రయత్నిస్తానని ఆశిస్తూ నీ రాజేశ్వరరావు. హాయ్ అమ్మా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీతో నాకు చాలా చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఈ వీడియోలో టైం సరిపోదు. నాకు నీలో బాగా నచ్చేది ఏంటంటే నీ అడ్జస్టబుల్ మైండ్ సెట్, నీ కేరింగ్ నేచర్, లవింగ్ నేచర్. బేసికల్ నిన్ను అందరూ లైక్ చేస్తారు, నిన్ను అందరూ లవ్ చేస్తారు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ పర్సన్ లైక్ నువ్వు నచ్చకపోవడం అనేది నేను ఎప్పుడు ఎవరి దగ్గర చూడలేదు. అది ఇండైరెక్ట్గా మాకు ఎట్లా హెల్ప్ అవుతుందంటే వాళ్ళ సైడ్ నుంచి మాకు ఆ లవ్, రెస్పెక్ట్ చాలా ఈజీగా వస్తుంది. నిన్ను చూసి మమ్మల్ని లవ్ చేస్తారు. తర్వాత నేను నిన్ను బాగా హ్యాపీగా ఎప్పుడు చూస్తానంటే, నేను కానీ హేమంత్ కానీ ఏదైనా బెస్ట్ మూమెంట్ షేర్ చేసినప్పుడు, ఏదైనా హ్యాపీనెస్ షేర్ చేసినప్పుడే నువ్వు మాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా కనిపిస్తావు. వీఆర్ రియల్లీ లక్కీ. నాన్న నీకు ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, నువ్వు చాలా లక్కీ అని. నువ్వు నిజంగానే చాలా లక్కీ. నీతో పాటు మేము కూడా చాలా లక్కీ. యుఎస్లో బాగా ఎంజాయ్ చేయండి. అమ్మ తొందరగా రిటర్న్ వచ్చేసాయి. ఐ మిస్ యువర్ చికెన్ కర్రీ. మనం బయటికి వెళ్ళి ఇంకొక మంచి పార్టీ కూడా చేసుకుందాం. తొందరగా వచ్చేసాయి. బాయ్. హ్యాపీ బర్త్డే నాను. హ్యాపీ బర్త్డే అత్తయ్య. విష్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ 60th బర్త్డే. ఐ స్టిల్ రిమెంబర్ మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు. ఇట్ వాస్ వండర్ఫుల్ మెమరీ ఫర్ మీ. వన్ బెస్ట్ క్వాలిటీ అబౌట్ యూ అత్తయ్య, అసలు మీకున్న పేషెన్స్ అసలు టాప్ నాచ్. ఇప్పుడు దాకా నేను ఎవరిని అంత పేషెన్స్తో చూడలేదు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అంత పేషెంట్గా ఉండాలి కిడ్స్ తోటి అనుకుంటాను. హస్బెండ్తో కూడా అంత ఉండాలనుకుంటాను, కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అంత పేషెన్స్ మీలాగా. బట్ ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. నా
ఫేవరెట్ మీ ఫుడ్ ఐటమ్ ఉప్మా. వీళ్ళందరూ గొడవ చేస్తారు మీ ఉప్మాని ఎప్పుడు అదే ఉప్మా చేస్తావు అని. బట్ నాకు మాత్రం మీ చేసే ఉప్మా ద బెస్ట్ ఉప్మా, చాలా నచ్చుతుంది నాకు. స్పెషల్ థ్యాంక్స్ టు హేమంత్. అసలు హేమంతే నాకు పరిచయం కాకపోయింటే అసలు మీలాంటి వండర్ఫుల్ పర్సన్ని నేను నా లైఫ్లో కలిసి ఉండేదాన్ని కాదు. సో ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్లెస్డ్. అసలు నాకు అనిపిస్తుంది, నాకు ఐఎమ్ సో లక్కీ. పెళ్ళికి ముందు ఫుల్ ప్యాంపర్డ్, మా అక్కలు మా అమ్మతోటి అంతా. జనరల్గా అక్కడ అలా ఉంటే ఇక్కడ ఇలా ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఐఎమ్ డబుల్ బ్లెస్డ్. ఇక్కడ కూడా ఇంకా బాగా చూసుకునే అత్తయ్య దొరికారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మావయ్య గురించి చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. హ్యాపీ 42nd యానివర్సరీ. అసలు నాకు ఫస్ట్ బాగా గుర్తుంది, పెళ్ళైన కొత్తల్లో నేను అప్పుడు కూడా అంకుల్ అంటుంటే, అంకుల్ అందరు అంటారమ్మా నువ్వు మావయ్య అంటే బాగుంటుంది మాకు అన్నట్లు అన్నారన్నమాట. అప్పటి నుంచి ఇంకా నేను అప్పటిదాకా పెళ్ళికి ముందు దాకా ఆంటీ అంకుల్ అనేదాన్ని, అప్పటి నుంచి ఇంకా అత్తయ్య మావయ్య అంటాను. అండ్ నా బెస్ట్ మెమరీస్ వచ్చి మీ ఇద్దరితోటి, నేను పెళ్ళైన కొత్తలో హేమంత్ వెళ్ళిపోయాడు. నేను యూఎస్కి వచ్చే ముందు ఈ దగ్గరికి వచ్చి ఉన్నాను కదా, ఇక్కడికి వచ్చే ముందు ఐ స్పెంట్ లైక్ 3 weeks విత్ యూ. ఐ బిలీవ్ ఇట్ వాజ్ అమేజింగ్ మెమరీ ఫర్ మీ. మీ ఇద్దరు అసలు ఎంత బాగా చూసుకున్నారో నన్ను, నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉండేదో. మీ ఇద్దరు నన్ను ఎంత బాగా చూసుకున్నారో. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అయింది మొన్న 2022లో వీసా ఇష్యూ తోటి ఇండియాలో పిల్లలు హేమంత్ని ఇక్కడ యూఎస్లో ఉండి నేను అక్కడ మీతో ఉన్నాను కదా, ఎప్పుడు మావయ్యతోటి వెళ్తూ అసలు బైక్ మీద అన్నీ అవి కొనిపించి ఏదో చిన్నపిల్లలు తిప్పినట్లు తిప్పారు. వన్స్ అగైన్ హ్యాపీ 60th బర్త్డే అత్తయ్య. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ ఇయర్స్ అహెడ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. స్టే బ్లెస్డ్. హ్యాపీ 16th బర్త్డే నాయనమ్మ. ఈరోజు నీకు చాలా హ్యాపీగా ఉండాలి. నీ చక్రాలు డోనట్స్ చాలా ఇష్టం నాకు. ఈ డ్రెస్ నీ శారీ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ గ్రేట్ నాయనమ్మ. హ్యాపీ 60th birthday. Happy 60th birthday, Nainamma. Hope you get all the kindness and love for your birthday. Hey, Nainamma, I'm back. And I love your donuts and chakrali that you make. They're so yummy. Nana eats them mostly though. He doesn't save any. Bye bye. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు. చిట్టి అమ్మలు. హ్యాపీ బర్త్డే శాంతి. గాడ్ బ్లెస్ యూ. శాంతికి 60వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లాగే 100 సంవత్సరాలు నువ్వు ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకోవాలని మాకు ఆకాంక్ష. అలాగే మీ పెళ్లి రోజు కూడా మా శుభాకాంక్షలు. రాజేశ్వరరావు గారికి, మీకు అందరికి, మీ ఫ్యామిలీ అందరికి కూడా నా తరఫున శుభాకాంక్ష. హ్యాపీ బర్త్డే శాంతి. హ్యాపీ 60th బర్త్డే. నువ్వు ఇలాగే ఇంకా 40 సంవత్సరాలు జరుపుకోవాలనుకుంటున్నాను నేనైతే. మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి కూడా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ 60th బర్త్డే. మీరు ఇలాగే నిండా నూరేళ్ళు హ్యాపీగా హెల్దీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ లాడ్స్. హ్యాపీ 60th బర్త్డే చిన్నక్క. బాగా హ్యాపీగా చేసుకుంటున్నావు అమెరికాలో. సంతోషం. ఓకే, టేక్ కేర్. బాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు శాంతుదినా. హాయ్ శాంతం, హ్యాపీ 60th బర్త్డే. ఎంజాయ్ యువర్ డే. నీ గురించి ఏం చెప్పాలి? నాకు నువ్వు శాంతి అనుకోగానే చిన్న ప్రశాంతి మెట్ల మించి దిగి వచ్చి టింగు 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 మన ఎగురుకుంటూ దిగి వచ్చి వాసు పడిపోతే వసపిసాయి అన్నవే అదే గుర్తొస్తుంటుంది. కానీ శాంతం, నీ పేరుకు తగ్గట్టు నువ్వు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఎదురుగా కూర్చున్నా, నిన్ను గురించి తలుచుకున్నా, మీ ఇంటికి వచ్చినా కూడా
సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మెమరీ విత్ యూ. అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ నీతో. ఆల్ ద బెస్ట్. విష్ యూ అ వెరీ 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 హ్యాపీ లైఫ్. రాజేశ్వరరావు గారికి కూడా చెప్తున్నాను. ఆల్ ద చిల్డ్రన్, మీరు హేము, సుమ్మి, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ మదర్ లైక్ శాంతం. బాయ్. హాయ్ శాంతి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 60th బర్త్డే. అండ్ పైగా ఇది ఇంకా మంచి రోజు కదా, మా హ్యాండ్ ఉంది కదా నీ పెళ్ళి, ఆ పెళ్లి రోజు కాబట్టి ఇంకా స్పెషల్. హ్యాపీ యానివర్సరీ. నా పెళ్ళైన ఒక నెలకే నీ పెళ్లి పెద్దని అయ్యాను. ఈరోజు వినాయక చవితి కదా, అది కూడా ఇంకొక ప్లస్. వినాయక చవితి కన్నా తెనాలి వచ్చాము ఒంగోలు నుంచి, అటు నుంచి గుంటూరు వచ్చి నీ పెళ్లి చేసాం అనమాట కాకాన్లో. ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు హ్యావ్ ఎ హ్యాండ్ ఇన్ యువర్ మ్యారేజ్, ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యారేజ్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ హస్బెండ్ అండ్ సమర్థులైన కొడుకులు ఉన్నారు, ఇద్దరు. నీ కోడళ్ళు మంచిగా ఉన్నారు. సో ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ పార్ట్ ఇన్ దాట్. ఓకే శాంతి, హ్యాపీ 60th బర్త్డే శాంతి. నువ్వు ఇలాగే నూరేళ్లు హాయిగా ఆయురారోగ్యాలతో బతకాలని ఆశీర్వదిస్తున్నాను. అట్లనే మీ నైబర్స్తో పాటు పేకాట ఆడి ప్రతిసారి నువ్వే గెలవాలని కూడా కోరుకుంటున్నాను. కళ్ళజోడు ఫ్రేము అది కొన్నా నీకు తెచ్చిస్తాలే. రావట్లేదు. ఓకే బాయ్, హ్యాపీ బర్త్డే, ఎంజాయ్. హ్యాపీ బర్త్డే శాంతి, ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే శాంతి. వదిన గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సచ్చినమ్మ. హ్యాపీ బర్త్డే సాచి. జన్మదిన శుభాశీస్సులు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్. శాంచినమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే శాంతిచిన్నమ్మ. హ్యాపీ 60th బర్త్డే సత్యనారాయణమ్మ. షష్ఠి పూర్తి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇచ్చినమా. అఫీషియల్గా నువ్వు 60 years, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. ఇంకా చక్కగా ఇద్దరు మంచి ప్రయోజకులైన కొడుకులు, మంచి కోడళ్ళు, అంతకంటే స్వీట్ మనవరాళ్ళు. హ్యాపీ మమ్మీ, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. ఇంకేముంది, నువ్వు చేసే మంచి చికెన్ కర్రీ, బిర్యానీ, డోనట్స్, అదిగో నువ్వు చేసే మంచి డోనట్స్. ఇంక ఇవే గుర్తున్నాయి నాకు, ఎందుకంటే ఎప్పుడు ఇవే చేసి పెడతావు నాకు ఇష్టం అని చెప్పి. ఇంకేమైనా ఉంటే ఉప్మా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేమున్నాయి, ఎంజాయ్ చెయ్యి చక్కగా అక్కడ హ్యాపీగా. 60th బర్త్డే నేను వచ్చినప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ 60th బర్త్డే చిన్నమ్మా. బాయ్, లవ్ యూ. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే శాంతి చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శాంతి అత్త. హ్యాపీ బర్త్డే నాని. ఓకే, 60 ఏళ్ల బర్త్డే శుభాకాంక్షలు. 60th బర్త్డే శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సాచి. షష్ఠిపూర్తి శుభాకాంక్షలు అత్తయ్య. హ్యాపీ 60th. హ్యావ్ ఫన్, లాట్స్ ఆఫ్ లవ్. ఎంజాయ్. హ్యాపీ బర్త్డే శాంతత్త. హ్యాపీ బర్త్డే శాంతి ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంతత్త. హ్యాపీ బర్త్డే శాంతి చిన్నమ్మ. ఎప్పుడు బిందం బిందమ్మ అని ప్రేమగా పిలుస్తావు. లవ్ యూ సో మచ్. పెద్దమ్మ స్మైల్ గుర్తొస్తుంది నువ్వు నవ్వితే. అండ్ ఆల్వేస్ నేను గుర్తెచ్చుకుంటే స్మైల్ వస్తుంది శాంతి చిన్నమ్మ అంటే. లవ్ యూ. హ్యాపీ బర్త్డే శాంతి మిమి. హ్యాపీ బర్త్డే శాంతి మిమి. హ్యాపీ బర్త్డే శాంతి అత్తయ్య. హ్యాపీ 60th బర్త్డే శాంచినమ్మ. లవ్ యూ. హ్యాపీ 60th శాంచినమ్మ. 60 వచ్చేసాయి నీకు, అయినా యూఆర్ ఓన్లీ గెటింగ్ క్యూటర్. హ్యాపీ 60th బర్త్డే. హ్యాపీ 60th బర్త్డే శాంచినమ్మ.
Bye. Bye. Happy birthday, Santa Cinema. Hope you had a great day and the party goes great. Bye. I love you. Happy birthday, Mama. హ్యాపీ 16th బర్త్డే అత్త. నోట్ అత్త నానమ్మ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. మిమ్మల్ని అనుకుంటే నాకు 2 థింగ్స్ బాగా గుర్తొస్తుంది. ఒకటి మీ చికెన్ కర్రీ, ఇంకొకటి మీ సారీస్. హ్యాపీ బర్త్డే శాంతి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శాంతి గారికి 60 ఏళ్ళ. అవును, చాలా ఏళ్ళగా ఉంచట్లేదు కదా. ఫేస్ లో బాగా గ్లో ఉంటుంది. 16 అనకూడదు, 15. హాయ్ శాంతి గారు. హాయ్, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే శాంతి గారు. హాయ్ అమ్మా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 60th. కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను, ఎందుకంటే రోజు మార్నింగ్ నేను డ్రైవ్ చేస్తూ నీతో ఇలానే మాట్లాడుతుంటా కదా, సో నీకు ఆ ఫీలింగ్ ఇప్పిద్దామని. యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ విషెస్. నాకు ఒక విషయం అయితే అర్థమైంది, ఎవ్రీబడి లవ్స్ యూ సో మచ్. అండ్ when I reached out to people to ask for these videos, everybody was so excited. That itself tells me that they love you so much. నీ గురించి చెప్పాలి అంటే లైక్ సుమంత్ గారు మ్యాక్సిమం కవర్ చేశాడు, బట్ ఫర్ మీ స్పెసిఫికలీ వాట్ ఐ లవ్ అబౌట్ యూ ఇస్ నీ పేషెన్స్ కానీ నీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ. ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ యూ హ్యాండిల్ దాట్. ఐ విష్ ఐ వాజ్ లైక్ యూ. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా విత్ ఇన్ ఫ్యామిలీ కానీ బయట ఫ్రెండ్స్తో కానీ, ద వే యూ హ్యాండిల్ ఇట్ ఈజ్ అసలు ఎక్సలెంట్. అదొకటి ఇఫ్ ఐ వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ యూ, దట్ సంథింగ్ ఐ వుడ్ లుక్ ఫార్వర్డ్ ఫర్. నీకు ముందు నుంచి లైక్ ద వే యు ఆర్ బ్రాట్ అప్ and in a big family as a small child might be one of the reasons that you grew up like that, but that is like really helping us. ఎప్పుడు అంటుంటావు నువ్వు, మనం మంచిగా ఉంటాం రా, ఎవరికి ఏమీ ఎవరిని కష్టపెట్టాలనుకోలేదు, అందుకనే మనం వీఆర్ లైక్ వన్ హ్యాపీ ఫ్యామిలీ అని. దట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఐఎమ్ 100% అగ్రీయింగ్ టు దాట్. నీకు అసలు ఆ బ్యాడ్ థాట్స్ రావు, నువ్వు అసలు అలా ఆలోచించవు. Even if somebody says something, you just ignore and move on. Maybe 4 నెలల తర్వాత వాళ్ళే వచ్చి they'll talk to you and everything will be settled. ఈ లోపల నీకు వచ్చే ఎమోషన్స్ కానీ ఇవి కానీ చాలా లోపల పెట్టుకుని పేషెంట్గా హ్యాండిల్ చేస్తావు. ఐ రియలీ వాంట్ టు లెర్న్ దట్ ఫ్రమ్ యూ. కమింగ్ టు అస్, నేను కానీ సుమిగాడు కానీ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ విత్ యూ. నాకు స్పెసిఫిక్గా ఐ స్టేడ్ ఓన్లీ అప్ until I'm 24. తర్వాత నేను యూఎస్ వచ్చేసాను. బట్ సుమిగాడు హీ గాట్ ద ఛాన్స్ టు స్టే విత్ యూ లైక్ అంటిల్ హీ వాజ్ 35. ఆ ఒక్క విషయంలో వాడు నన్ను బీట్ చేశాడు. హీ గాట్ టు స్పెండ్ మోర్ టైమ్ దాన్ మీ విత్ యూ. అదర్ దెన్ దట్ మమ్మల్ని ఇద్దరిని నువ్వు పెంచడం కానీ, మేము చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్ళం. మా అమ్మ చాలా ట్రై చేసేది మా ఇద్దరిని వారించడానికి. ఇప్పుడు నాకు తెలుస్తుంది తన్వి యువి కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది అని. వీ ట్రబుల్డ్ యూ అ లాట్ వెన్ వి వర్ చిల్డ్రన్, but we hope we made it up. Nana vishayaniki vaste, the way you take care of Nana is like exemplary. Though you are coming from different backgrounds, you came together and you built a very beautiful family with me, Sumigadu. Now you have your Kodallu and then beautiful Manorallu. It's all because of you. We are one big family standing one just because of you, Amma. I really can't say more than that. Thank you so much, and happy birthday, happy 60th, and happy anniversary as well. More years to come. I really want to cherish more memories with you in the coming years, and I really look forward for it.